ఆక్యుపెన్సీ లేక, అంటే మార్చురీ అంటే పోస్ట్ మార్టం బిల్డింగు ప్లస్ మార్చురీ రూము లేక ఆకివీడు పరిసర ప్రాంతాలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి. అటువంటిది మనకి ఇక్కడ ఆకివీడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మార్చురీ రూమ్ ఒకటి, పోస్ట్ మార్టం రూమ్ ఒకటి, ఎదర్ ప్లాట్ఫారాలు కట్టేయమని చెప్పి కట్టి ఇక్కడ పెట్టమని చెప్పి 5 సంవత్సరాల నాడే మాకు ఇక్కడ ఒక ఎంప్లాయీని ఇచ్చి చేయమని చెప్పారు. అది మాకు తెలియకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి మాకు ఇలా శాంక్షన్ చేశారు, ఇక్కడ బిల్డింగ్ కావాలి అని ఆకివీడు ప్రజలకి తెలియకపోవడం వల్ల ఇది ఇన్నాళ్ళు లేట్ అయిపోయింది. అది మొన్న 4 మాసాల నాడు ఎమ్మెల్యే గారికి తెలిస్తే వెంటనే మమ్మల్ని గౌరవించి ఛాంబర్ తరపుని కట్టిపెట్టమని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఓ 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 2 అయినా 3 అయినా కడతామని చెప్పాము. అది 8,50,000 రూపాయలు రోడ్డుతో సహా నిర్మించి చక్కగా 200 సంవత్సరాలు ఉండే విధంగా చాలా స్ట్రాంగ్గా సొంత బిల్డింగ్లా కట్టి మేము ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ వారికి అప్పచెప్పాము. అంచేత ఇక్కడి నుంచి చక్కగా పోస్ట్ మార్టం అన్నీ ఏ వచ్చినా కానీ గవర్నమెంటు తరపుని మన హాస్పిటల్లో స్టాఫ్ అందరికీ కూడా సహకరించి చక్కగా ఆ పోస్ట్ మార్టం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాం. దీనికి ఛాంబర్ తరపు నుంచి అందరూ సహాయ సహకారాలు కూడా అందించడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఒక మంచి పని చేస్తే మన వెనకాల తరాల వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అనే దృష్టిలో ఇది చేయటం జరిగింది. ఇలాగే మాకు అవసరమైనది గ్రామస్తులంతా కూడా ఏదైనా సహాయ సహకారం మా దృష్టిలో పెడితే చేసేయగలరని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు ఆకివీడు మండలం ఆకివీడు టౌన్లో మరి ప్రభుత్వ హాస్పిటల్ చాలా పెద్దది ఉంది. దీనికి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ పోస్ట్ మార్టం జరిగే విధానం లేదు. మేము చాలా సంవత్సరాల బట్టి కూడా బాధపడుతుండేవాళ్ళం. ఏదన్నా పోస్ట్ మార్టం చేయాలంటే భీమవరం వెళ్ళవలసి వచ్చేది, లేదంటే కనుక కైకలూరు వెళ్ళవలసి వచ్చేది. ఆ పోస్ట్ మార్టం కూడా అక్కడ చాలా పెండింగ్లో ఉండి చాలా ఇబ్బంది పడటం జరిగేది. మరి ఏదైతే అభివృద్ధుల్లో ముందుకు తీసుకెళ్తున్న మన స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు గారి యొక్క సూచనల మేరకు మరి ఇక్కడ మార్చురీ గది కట్టాలని ఒక అభిప్రాయంతో ఆయన దృష్టికి వెళ్ళిన వెంటనే స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు గారికి ఈ బాధ్యత అప్పచెప్పి వారి యొక్క మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో సెక్రటరీ గారు గుర్రం శ్రీనివాస్ గారు, ట్రెజరర్ గారు నోకల కనకలింగేశ్వరరావు గారు మరియు ఇతర వాణిజ్య సంఘాల వారందరూ, కిరాణా అవ్వచ్చు, ఫ్యాన్సీ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, మొత్తం ఆకివీడులో ఉన్న అన్ని సంఘాలను కూడా మోటివేట్ చేసుకుని మీరు ఈ యొక్క బిల్డింగ్ కట్టాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశించిన వెంటనే సత్యనారాయణరాజు గారు ఇది ఒక ఆకివీడు మండలానికే కాదు ఇతర మండలాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది, ఇది ఎంతో కావాల్సింది. ఎందుకంటే మార్చురీకి రావాలని ఎవరో కోరుకోము, కానీ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆ మార్చురీకి వచ్చినప్పుడు వెంటనే బాడీని పోస్ట్ మార్టం చేసి అప్పచెప్పాల్సిన పరిస్థితుల్లో మనకి ఇక్కడ మార్చురీ అవసరం ఏర్పడింది. మన దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఈయనకి అప్పచెప్పిన బాధ్యతను మరి ఆయన భుజస్కంధాల మీద వేసుకుని, అలాగే ఆకివీడులో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని సంఘాల వారి యొక్క కలుపుని వారి యొక్క సహాయ సహకారాలతో గుర్రం శ్రీనివాసరావు వారి యొక్క ఆధ్వర్యంలో మరి కనకలింగేశ్వరరావు కూడా వెనకాల ఉండి ఇతర సంఘ అధ్యక్షులందరూ కూడా ఉండి మరి 8,50,000 రూపాయలతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి దాంతోపాటు మార్చురీ బాక్సులు కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో గత 5 సంవత్సరాలకు కూడా 5 సంవత్సరాల క్రితం మనకి మార్చురీ ఒక డాక్టర్ గారిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఎవరికి ఇందాడ రాజుగారు చెప్పినట్లు విషయం తెలియక ఎవరం కూడా మేము ఇది సాధించలేకపోయాము. అలాగే స్థానిక రఘురామకృష్ణరాజు గారు మనకి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఈ యొక్క డయాలసిస్ సెంటర్ ఒకటి పెట్టారు, ఈ మార్చురీ గది ఒకటి, అలాగే కొన్ని మా కోర్టు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇక్కడ ఇంకా ఈ హాస్పిటల్కి కావాల్సిన సర్వ వసతులన్నీ కూడా ఆయన దగ్గరుండి చూస్తున్నారు. మరి ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి ఈ యొక్క బిల్డింగు తరపున మేము ఆకివీడు జనసేన పార్టీ తరపున మా అందరం కూడా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళకి అందరం కూడా రుణపడి ఉంటామని ఆకివీడు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల మండల ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.